గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు మా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం నాయకుడు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా 12 రోజులు పైచిలకు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేసీఆర్ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు, రైతు భరోసా రాని రైతులు కావచ్చు, పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు, రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు, ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు, విషాహారం తిని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే, దొంగ మాటలే అని తెలిసిపోయింది. ఇవాళ 14 నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది. ఇవాళ ఆ భయంతోనే మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్లను కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఏం తప్పు చేశారు సురేందర్ గారు? గ్రామ సభల్లో మీ వైఫల్యాల్ని ప్రశ్నించినారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే. రాకుండా మీకు చేతగాక, ప్రభుత్వం నడపడం చేతగాక, ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని, కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యపడదు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మీ వెంట పడుతూనే ఉంటాం. మరి మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మొత్తం ఇవాళ యావత్ జిల్లా పార్టీ అంతా కూడా తాజా మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు ఎంపీ గారు అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వారికి మద్దతుగా నిలబడ్డాం. ఇవాళ సురేందర్ అన్న విషయమే కాదు, రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయమైనా ఇట్లనే మొత్తం నాయకులందరం కూడా వెళ్ళి అండగా నిలబడి వారిని కాపాడుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి కేసులకు తలొగ్గేదే లేదు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉండాలని కూడా కార్యకర్తలకు చెప్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దాష్టికాలను గమనించవలసిందిగా తెలంగాణ బిడ్డలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.